హాయ్ అండి. విశాఖ నక్షత్రం అంటే పవర్ఫుల్ నక్షత్రం అండి. సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం అంటారు. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుందండి. విశాఖ నక్షత్రం పుట్టిన వాళ్ళకి అంటే సకల దేవతలకి ఆయన అధిపతి అండి సుబ్రహ్మణ్య స్వామి. వినాయకుడికి పూజ చేస్తారండి. ఒక గరికితో పూజ చేసినా చాలండి వినాయకుడికి. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తే గురువు అనుగ్రహించినట్టు. ఆయన కూడా అంటే మనము సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే చాలండి, సకల దేవతలు పూజ చేసినంత ఫలాన్ని మనకు అందిస్తాడండి. ఆ నక్షత్రం వాళ్ళు అంటే విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంతటి పవర్ఫుల్ ఉంటుందండి. వాళ్ళు ఏదన్నా ఒక పనిలో విజయం కావాలంటే విశాఖ నక్షత్రం వాళ్ళు కానీ ఉంటే ఆ పనిలో విజయం అవుతుందండి. దాంట్లో ముందుకు నడుస్తారండి వాళ్ళు. కాకపోతే విశాఖ నక్షత్రంతో పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఒక ఏదన్నా వాళ్ళు వద్దు, మీరు వద్దు, మాకు పర్లేదనుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి చూడరండి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం కోపం ఎక్కువ అంటారండి. ఆయనకి ఎక్కువ కోపం ఉంటుంది. ఆయనకి ఎక్కువ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి. అంటే సుబ్రహ్మణ్య స్వామిని పార్వతీదేవి ఎప్పుడు తనందే ఉంటుందండి. పార్వతీ పరమేశ్వరులకు ఆయన పూజ చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అంటే ఆయన ఈశ్వరుడికే ఎక్కువ పూజ చేస్తాడండి ఆయన. కానీ పార్వతీదేవి ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తూనే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. అట్లాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి అడవికి పోయినా కానీ, అడవిలో ఉన్నా కానీ వాళ్ళకి అన్నానికి ఇబ్బంది ఉండదండి. ఎవరైనా కానీ వాళ్ళతో మామూలుగా శత్రువులుగా వచ్చినా కానీ వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోవాల్సిందే కానీ వీళ్ళతో పెట్టుకుంటే మాత్రం నెగ్గలేరండి. ఆ విశాఖ నక్షత్రానికి అంతటి శక్తి కూడా ఉంటుందండి. అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో వాళ్ళని పోల్చుకోవచ్చండి విశాఖ నక్షత్రం వాళ్ళని. ఎవరైనా వాళ్ళు మనకి ఇంకా వద్దు అనుకుంటే వాళ్ళకి ఇంకా ఆ ఇంటి ఛాయలకు కూడా వాళ్ళు తిరిగి చూడరండి. వాళ్ళకి ఇంకా కాల ఏళ్ళ పడి బతిలాడితే తప్ప ఇంకా వాళ్ళు రమ్మన్నా కానీ వచ్చే సమస్య అనేది వాళ్ళకు ఉండదండి. అది ఎవరిళ్ళైనా కానీ, ఒక పుట్టిళ్ళైనా కానీ, ఏ ఇళ్ళైనా కానీ వాళ్ళు ఒక్కసారి వదులుకుంటే మాత్రం తిరిగి చూడరండి వాళ్ళు. ఆ తత్వం కల్లా మనుషులండి విశాఖ నక్షత్రం వాళ్ళు ఇన్నైనా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు కానీ ఒకరిని మాత్రం దేహి అని అడగరండి వాళ్ళు. ఆ తత్వం గల ప్రభావం వల్ల ఉంటుంది విశాఖ నక్షత్రానికి. ఇప్పుడు వాళ్ళకి ఒకటి ఉంటుందండి విశాఖ నక్షత్రంలో పంచగ్రహ యోగం అనేది ఉంటుంది వాళ్ళకి. ఆ గ్రహాలన్నింటినీ వాళ్ళు నడిపిస్తారండి విశాఖ నక్షత్రానికి. అంతటి శక్తివంతమైన నక్షత్రం వాళ్ళది. సాక్షాత్తు గురువు అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళకి 3 అనే సంఖ్య కలిసి వస్తుందండి. 3 పూలు 6 కాయల్లాగా వాళ్ళకి దత్తాత్రేయుని, లక్ష్మీదేవిని పూజ చేయాలండి వాళ్ళకి బాగా కలిసి రావాలంటే వీళ్ళని మాత్రమే పూజ చేస్తే చాలండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం వాళ్ళు ఎక్కువ దత్తాత్రేయుని అంటే గురువుని ఆశ్రయిస్తారు కదండి. అంటే 3 అనే సంఖ్య వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి దత్తాత్రేయుని ఎక్కువ పూజ చేయాలండి వాళ్ళు. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే 3 దాంట్లో గురువులు ఉంటారు కదండి. అట్లా అనమాట. ఈ లక్ష్మీదేవికి కూడా వాళ్ళకి అంటే వాళ్ళ దశలో శుక్ర మహాదశ ఉంటుంది కదా, ఆ శుక్రుడికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి వాళ్ళు లక్ష్మీదేవిని ఎప్పుడు పూజ చేస్తూ ఉంటే ధనానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదండి. ఆ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ గురువు అంశంతో అంటే గురువు అనుగ్రహంతో వాళ్ళకి ఎలాంటివైనా వైదొలిగిపోతాయండి. ఎట్లాంటి ఏ ఇబ్బంది పెట్టినా కానీ గురువు ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది రాదండి. ఎంత ఆరోగ్యంలో దెబ్బతిన్నా కానీ అంతటి పవర్ ఉంటుందండి విశాఖ నక్షత్రం వాళ్ళకి. లేదు అబ్బా వీళ్ళు దెబ్బతినిపోయారు, అబ్బా ఇంకా వాళ్ళు దేనికి పనికిరాదన్నప్పుడు మళ్ళీ దైవానుగ్రహంతో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు మళ్ళీ కోటీశ్వర్లు అయ్యే అవకాశం కూడా విశాఖ నక్షత్రంకే ఉంటుందండి. అంతటి పవర్ఫుల్ నక్షత్రం అండి విశాఖ నక్షత్రం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.